ముందుగా ఒక అరకప్పు నూనె తీసుకోవాలి. ఇందులో నుంచి ఇది మొత్తం మనకు పచ్చడికి సరిపోయేంత నూనె. ఇందులో నుంచి ఒక 2 టీ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఈ నూనె వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కినాక అరకిలో టమాటోలు, ఇవి ఎర్రగా గట్టిగా ఉండాలి టమాటోలు. ఈ టమాటాలు అరకిలో ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి. ఒక 3 టీ స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. ఇది ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటాలు చాలా వస్తాయి కదా, ఈ సీజన్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ కొద్దిగా టమాటో ఉడికే వరకు ఉడికించుకోవాలి. టమాటోలు ఇట్లా కొద్దిగా ఉడికినాయి కదా, ఇప్పుడు ఇందులో 50 గ్రాముల చింతపండు, ఇందులో గింజలు నారలు అన్నీ తీసేసి కాసేపు ఎండకు పెట్టి ఇలా పొడి పొడిగా శుభ్రంగా చేసుకున్నది ఒక 50 గ్రామ్స్. మనం ఇలా చూసుకుంటే ఒక పెద్ద పిరికెడు ఇది వేసుకోవాలి. టమాటోలు కూడా మనం ఉప్పు నీళ్ళలో కడిగి తర్వాత మంచినీళ్ళలో కడిగి ఆ తర్వాత శుభ్రంగా తుడిచి ఒక గంట సేపైనా మనం ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. పచ్చళ్ళు ఏవి చేస్తున్నా మనం చేసే గిన్నె కానీ మనం వాడే ఐటమ్స్ కానీ ప్రతి ఒక్కటి పొడి పొడిగా ఉండాలి. ఏ మాత్రం తడి ఉన్నా మనకు పచ్చడి అనేది పాడైపోతుంది. ఉప్పు సరిగా ఉండాలి, నూనె సరిగా ఉండాలి, అవన్నీ ఉంటేనే పచ్చడి అనేది నిలువ ఉంటుంది. ఇలా చింతపండు కూడా వేసేసి కలిపి మూత పెట్టేసి మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇలా చిన్న చిన్నగా బబుల్స్ లాగా వచ్చి కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది కదా, ఇప్పుడు ఇది మనకు చక్కగా సరిగ్గా ఉడికినట్టు. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లబడనివ్వాలి. ఇలా మూత తీసి పెట్టే ఇది పూర్తిగా చల్లబడనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇది కూడా శుభ్రంగా కడిగి బాగా ఎండబెట్టి ఏమాత్రం తడి లేకుండా ఉండాలి. ఇందులో ఒక 3 టీ స్పూన్లు ఆవాల పొడి, 1 టీ స్పూన్ మెంతుల పొడి. మెంతులు మాత్రం వేయించి పొడి చేయాలి. ఆవాలు మామూలుగా ఎండకు పెట్టేసి పొడి చేసి పెట్టుకుంటే అయిపోతుంది. ఇవి 2 ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు టమాటో చింతపండు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మిశ్రమం, ఇది పూర్తిగా చల్లబడిపోయింది. ఇది మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే ఒక 10 వరకు వెల్లుల్లి వేసుకోవాలి. ఇందులో ఒక 1/2 కిలో పండుమిర్చి గ్రైండ్ చేసి ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాను. 1 కిలో పండుమిర్చిలోకి 1/2 కిలో ఉప్పు సరిగ్గా సరిపోతుంది వేసి నేను ఇలా గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. ఈ సీజన్లోనే ఏ రకం పచ్చడి చేసినా ఇది వాడతాను. ఇది నేను మొన్న కేజీ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఒక 1/2 కేజీ తీసుకున్నాను. ఇందులో ఉప్పు ఉంది కాబట్టి నేను ఇందులో కొంచెమే వేసాను. ఇప్పుడు ఈ పండుమిర్చి పేస్ట్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా టమాటా, చింతపండు, పండుమిర్చి పేస్ట్ మొత్తం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తాలింపు పెట్టుకోవాలి. ఇలా ఒక గిన్నె పెట్టి వేడెక్కినాక మనం అరకప్పు నూనె తీసుకున్నాం కదా, అందులో ఒక 3 టీ స్పూన్లు మనం టమాటోలు ఉడకబెట్టేటప్పుడు వేసాం. ఈ మిగిలిన నూనె ఇందులో వేసుకోవాలి. ఈ నూనె చక్కగా వేడెక్కనివ్వాలి. నూనె ఇలా వేడెక్కినాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడినాక ఒక 10-12 వెల్లుల్లి ఇలా కచ్చాపచ్చ దంపుకొని ఇవి కూడా వేసేసుకోవాలి. ఒక 3 ఎండుమిర్చి మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం వేగనివ్వాలి. వెల్లుల్లి ఇలా కొంచెం వేగినాక ఒక 3 రెమ్మల కరివేపాకు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఇది వేసేసుకోవాలి.
ఇది వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వేడికి మనకు కరివేపాకు అనేది వేగిపోతుంది చక్కగా. ఇప్పుడు ఇందులో మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా టమాటో, చింతపండు, పండు మిర్చిది పేస్ట్, ఇదంతా ఈ తాలింపులో వేసుకోవాలి. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఇలా అంతా చక్కగా కలుపుకొని ఒక రోజు దీన్ని ఇలాగే వదిలేయాలి. రేపటి వరకు మనకి ఇది చక్కగా అన్నీ పట్టేస్తాయి. రేపు మనం అన్నంలో కలుపుకొని కానీ ఉప్పు సరి చూసుకోవాలి.